సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. యోగుడు, పత్రికా సంపాదకుడు, విప్లవకారుడు, అర్థమైందా? ఇన్నున్నాయి ఆయన బిరుదులు. మరి మేడం అన్నట్టించేపో గాంధీ గారేమో ఆయన అహింసావాది, అంటే ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టకుండానే మనం విజయం సాధించాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరు? గాంధీజీ. కానీ దానికి పూర్తి ఆపోజిట్ గా సుభాష్ చంద్రబోస్ ఏం చేసినారంటే సాయుధ పోరాటంతో మనము విజయాన్ని సాధించచ్చు అని చెప్పేసి ఆయన అన్నాడు. సాయుధ పోరాటం అంటే ఆయుధాలని ఉపయోగించుకొని మనం గెలుచుకోవాలి అనేటువంటి తీర్మానంతో ఆయన మన దేశం కోసం పోరాడినాడు. అదే విధంగా 11 సార్లు ఈయన జైలుకి వెళ్ళినాడు. 11 సార్లు జైలుకి వెళ్ళినాడు. బ్రిటిష్ వాళ్ళు కదా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళ వల్లనే కదా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎల్లగొట్టడానికి ఈ రెండో ప్రపంచ యుద్ధమే మనకు అనువైందని చెప్పి వాళ్ళతో పోరాటానికి సిద్ధపడినాడు. అదే విధంగా ఇంకొంతమంది ఔత్సాహికులు వీరితో అందరితో కూడా కలిసి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి ఒక ఆర్మీని స్థాపించాడు. మరణం లేనటువంటి మహాయోధుడుగా పేరుగాంచాడు. అదే విధంగా ఆయన వర్ధంతిని కూడా మనం జరుపుకోనేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ విధంగా మనం దేశ నాయకుల యొక్క జీవిత చరిత్రలు పిల్లలకి అందించడం ద్వారా వాళ్ళని జాతీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పిల్లలు ఎదిగేందుకు బాగా జీవిత చరిత్రలు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను.